వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలో పాటలు ఎంత అర్థవంతంగా ఉంటాయో ఆ సినిమాలో ఉన్న మాటలు అంతకన్నా ఆలోచన విధంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. వీళ్ళ స్నేహం కల్మషం లేని స్నేహం అని చెప్పాలి. రాజకీయాల్లో తప్ప పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో త్రివిక్రమ్ పవన్ ఇద్దరు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లోకి పవన్ వచ్చాకే వీళ్ళ మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. దీంతో ఆయన అక్కడ ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మన మాటల మాంత్రికుడు ఇక్కడ తెలంగాణలో షూటింగ్లో బిజీ లైఫ్ గడుపుతున్నారు. దీంతో వీళ్ళ మధ్య గ్యాప్ మరింత పెరిగింది. దీంతో త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్ ఏపీలో ఒక ఇల్లు కట్టించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రావాలని, అక్కడ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం దాకా అందరూ ఇదే మంత్రా తప్పిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న హీరోలు ఏపీకి తరలి రావాలని గతంలో సీఎం హోదాలో వైఎస్ జగన్ హీరోలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు ఏపీకి వస్తే ఇక్కడ మీకు సొంతంగా స్థలాలను ఇప్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వెళ్ళకపోయినా కొంతమంది నిర్మాతలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు కట్టుకునే ప్లానింగ్ చేస్తున్నారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో క్లోజ్గా ఉండే కొంతమంది డైరెక్టర్లు కూడా ఇప్పుడు అమరావతిలో లేదంటే విజయవాడ, ఈ రెండు కాకపోతే గుంటూరులో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టూడియోల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఏపీలో అడుగుపెట్టి ప్రభుత్వానికి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎలాగో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం హోదా ఉండడం టాలీవుడ్లో ఇండస్ట్రీకి శుభ పరిమాణం. టాలీవుడ్కి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా పవన్ కళ్యాణ్ ముందుంటాడు అని టాలీవుడ్ అగ్ర హీరోలు నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే బోయపాటి శ్రీను, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, మురళీ మోహన్ వంటి వాళ్ళు ఏపీలోనే సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే హరీష్ శంకర్ విజయవాడలో లేదంటే అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కు పవన్ కు మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. త్రివిక్రమ్ ఏపీలో గనుక ఉంటే ఖచ్చితంగా అది ఏపీ ప్రభుత్వానికి కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆయనకు నిర్మాతలకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంతో త్రివిక్రమ్ కొంతవరకు సక్సెస్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగమే. అటు పవన్ కళ్యాణ్ మాటను గౌరవించి త్రివిక్రమ్ అలాగే హరీష్ శంకర్ ఇద్దరు తమకు సొంత ఇల్లు ఉండాలని, అది కూడా రాజధాని ప్రాంతంలో ఉండే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు. విజయవాడలో ఉంటే ఎయిర్పోర్టుకు కూడా దగ్గరుంటుందని, దీనితో హైదరాబాద్ రావడం కూడా సుఖంగా ఉంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఇప్పటికే విజయవాడలో కానూరు సమీపంలో ఒక ఇల్లు కూడా చూశాడు. అడ్వాన్స్ కూడా ఇప్పటికే ఇవ్వగా వచ్చే ఏడాది వేసవి తర్వాత గృహప్రవేశం చేయనున్నాడు. అయితే సినిమా వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా కొంతమంది మాత్రం ఏపీలో అడుగుపెట్టి తమ సినిమాల షూటింగ్ కూడా షురూ చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2 సినిమాల షూటింగ్లను సైతం పవన్ కంప్లీట్ చేశారు. ఇక అంచనాలతో తెరకెక్కుతున్న హరిహర వీరములు సినిమా షూటింగ్ మొత్తం విజయవాడ పరిసరాల్లోనే జరుగుతుంది. ఇటీవలే మంగళగిరి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయానికి అతి దగ్గరలో వేసిన ఓ సెట్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. పవన్ మరో సినిమా అయిన ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో విజయవాడ సమీపంలోని మొదలుపెట్టే ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత వైజాగ్లో కొంత షూటింగ్ చేయనున్నారు. అయితే సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ మాత్రం హైదరాబాద్ అలాగే మహారాష్ట్రలో జరగనుంది. మరి పవన్ కళ్యాణ్ మాటను గౌరవించి ఇంకెంతమంది ఏపీలో అడుగు పెడతారో చూడాలి. ముందుగా వచ్చిన వాళ్లకు ఏపీ ప్రభుత్వం అవసరమైతే కొన్ని రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది.